శరీర దుర్వాసనకు కారణం చెమట కాదని మీకు తెలుసా? నమస్కారం. వేసవి కాలంలో ఉక్కపోత వల్ల శరీరం నుంచి కాస్త చెమట వాసన రావడం సాధారణమే. కానీ వాతావరణంతో సంబంధం లేకుండా మీ శరీరం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ వాసన వల్ల ఇతరులు మీ పక్కన కూర్చోవాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? పైగా దీని కారణంగా మీ పార్ట్నర్తో సన్నిహితంగా కూడా ఉండలేకపోతున్నారా? అయితే ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. సాధారణంగా చాలా మంది చెమట ఎక్కువ పట్టడం వల్ల శరీరం నుంచి దుర్వాసన వస్తుంది అని అనుకుంటారు. కానీ నిజానికి దాని వెనకాల ఉన్న కారణం చెమట కాదు, మరి ఏంటి? అసలు శరీరం నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది? ఏదైనా అనారోగ్యం దీనికి కారణమవుతుందా? మరి దాన్ని శాశ్వతంగా ఎలా దూరం చేసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. శరీర దుర్వాసన అనేది ఒక సాధారణ సమస్య. చాలామంది దీన్ని దూరం చేసుకోవడానికి పౌడర్లు, డియోడ్రెంట్లు వాడుతూ ఉంటారు. కానీ వాటి ప్రభావం ఎంతసేపు ఉంటుంది? ఆ తర్వాత మళ్ళీ శరీరం నుంచి దుర్వాసన రావడం యథావిధిగా ప్రారంభమవుతుంది. కొంతమందిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చేతులు కూడా పైకి లేపలేని పరిస్థితి. దానివల్ల వారితో పాటు వారి చుట్టూ ఉన్నవారు కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పైగా వారి నుంచి దూరంగా కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఇదొక ఇబ్బందికరమైన సమస్య అని చెప్పవచ్చు. దానికి సరైన పరిష్కారం కనుగొనడం చాలా ముఖ్యం. దీని పరిష్కారం కనుక్కోవాలి అంటే ముందు కారణాలు ఏమిటో తెలియాలి. కాబట్టి కారణాలు ఏమిటో చూద్దాం. శరీరం నుంచి దుర్వాసన రావడానికి మొదటి కారణం రక్త ప్రసరణ. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల శరీర దుర్వాసన వస్తుంది. శరీరంలో తగినంత ఆక్సిజనేషన్ లేకపోవడం వల్ల రోజుకి ఎక్కువ సార్లు స్నానం చేసిన తరువాత కూడా కొన్ని శరీర భాగాల్లో చెడు వాసన వస్తుంది. అలాగే ఇది బ్యాక్టీరియా చర్య వల్ల కూడా సంభవించవచ్చు. స్వేద గ్రంథుల నాళాలలో కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటుంది. స్వతహాగా చెమటకు వాసన ఉండదు, కానీ అందులో ఉండే బ్యాక్టీరియా దానిని యాసిడ్గా విడగొట్టి అసహ్యకరమైన వాసనను కలుగజేస్తుంది. అందువల్ల చెమట వచ్చినప్పుడు వాసన వస్తూ ఉంటుంది. శరీరం నుంచి దుర్వాసన రావడానికి రెండవ కారణం టాక్సిన్స్. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయాయి అనడానికి చెడు వాసన అనేది ఒక స్పష్టమైన సూచన. శరీరంలో ఈ టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల శరీర దుర్వాసనతో పాటు ఇతర వ్యాధులు కూడా సంభవిస్తాయి. మరి ఈ టాక్సిన్స్ని ఎలా తొలగించుకోవాలి? దీనికి సమాధానం ఈ కారణాలయ్యాక చెప్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. శరీరం నుంచి దుర్వాసన రావడానికి మూడవ కారణం దోష అసమతుల్యత. ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఒక్కరిలో వాత, పిత్త మరియు కఫ అనే 3 దోషాలు ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క శారీరక మరియు మానసిక స్థితి అనేది ఈ దోషాలచే ప్రభావితమవుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహార పదార్థాలు, ముఖ్యంగా శరీర దోషానికి విరుద్ధంగా ఉండే ఇతర పదార్థాల వల్ల లేదా వ్యసనాల కారణంగా ఈ దోషాలలో సమతుల్యత దెబ్బతింటుంది. ఆ అసమతుల్యత శరీర దుర్వాసన ద్వారా ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీర దోషంలో అసమతుల్యత ఏర్పడడం కూడా శరీర దుర్వాసనకి ఒక కారణం కావచ్చు. శరీరం నుంచి దుర్వాసన రావడానికి 4వ కారణం పోర్స్ మూసుకుపోవడం. శరీరం అపరిశుభ్రంగా ఉండడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల కూడా శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. ఎందుకంటే రంధ్రాలు మూసుకుపోయినప్పుడు చెమట మరియు నూనెలు సరిగ్గా బయటకి తొలగించబడవు. దానివల్ల బ్యాక్టీరియా పేరుకుపోయి దుర్వాసనకు దారితీస్తుంది. శరీరం నుంచి దుర్వాసన రావడానికి 5వ కారణం ఋతువిరతి లేదా మెనోపాజ్. ఋతువిరతి సమయంలో రాత్రిపూట విపరీతమైన చెమటలు, శరీరం పై భాగం వేడెక్కడం వంటి లక్షణాలు ఉంటాయి. అలా విపరీతంగా చెమటలు పట్టడం కూడా శరీర దుర్వాసనకు కారణమవుతాయి. ఇక శరీరం నుంచి దుర్వాసన రావడానికి చివరి కారణం మలబద్ధకం. ఒక విషయం చెప్పండి, మీకు మలబద్ధకం ఉందా? ఒకవేళ ఉంటే మీ శరీర దుర్గంధానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. ఎందుకంటే మలబద్ధకం వల్ల శరీరంలో టాక్సిన్స్ మరియు వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల శరీర దుర్వాసన వస్తుంది. ఈ వ్యర్థాలను పూర్తిగా తొలగించకపోవడం వల్ల అవి తిరిగి రక్త ప్రవాహంలోకి శోషించబడతాయి. ఫలితంగా దుర్వాసనతో కూడిన చెమట మరియు శ్వాసకు దారితీస్తుంది. అంతేకాకుండా జీర్ణం కాని ఆహారం యొక్క బ్యాక్టీరియా అసహ్యకరమైన వాసనలను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారణాలన్నీ మీ శరీర దుర్వాసనకి కారణమవుతాయి. కారణం ఏదైనా మీరు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈ సమస్య నుంచి సులభంగా మరియు త్వరగా బయటపడవచ్చు.
శరీర దుర్వాసనను దూరం చేసుకోవడానికి మీరు పాటించాల్సిన మొట్టమొదటి టిప్, తగినంత ఆక్సిజన్ను పొందండి. ఇందాక చెప్పినట్టు శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్వాస వ్యాయామాలు లేదా ప్రాణాయామ వంటి అభ్యాసాలను ప్రాక్టీస్ చేయండి. వీటి వల్ల శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఈ వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి ఆక్సిజనేషన్తో పాటు సెరటోనిన్ అనే హార్మోన్ యొక్క స్థాయిలు కూడా పెరుగుతాయి. దీని ఫలితంగా స్పష్టమైన మరియు సంతోషకరమైన మానసిక స్థితి, మెరుగైన నిద్ర, విశ్రాంతమైన భావన కలుగుతాయి. వీటి వల్ల శరీర దుర్వాసన దూరం అవడంతో పాటు మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక అరగంట పాటు ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. శరీర దుర్వాసనను దూరం చేసుకోవడానికి మీరు పాటించాల్సిన రెండవ టిప్, చురుగ్గా నడవడం, అంటే బ్రిస్క్ వాక్. బహిరంగ ప్రదేశంలో చురుగ్గా నడవడం వల్ల శరీరంలో తల నుండి కాలి వరకు రక్త ప్రవాహం పెరుగుతుంది. అలాగే చెమట రూపంలో శరీరంలో ఉన్న వ్యర్థాలు మరియు టాక్సిన్స్ బయటకు తొలగించబడతాయి. అలా వ్యర్థాలు తొలగిపోవడం వల్ల మరియు ప్రసరణ పెరగడం వల్ల శరీరంలో దుర్వాసన తగ్గిపోతుంది. కాబట్టి ప్రతిరోజు కాసేపు అలా ఆరు బయట చురుగ్గా నడవండి. శరీర దుర్వాసనను దూరం చేసుకోవడానికి మీరు పాటించాల్సిన మూడవ టిప్, పంచకర్మ. ఇందాక శరీర దోషంలోని అసమతుల్యత శరీర దుర్వాసనతో పాటు ఇతర వ్యాధులకు కారణమవుతుంది. దాన్ని సమతుల్యం చేసుకోవడం ఎలా అనేది చెప్తానన్నాను కదా, అది ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని దోషాలను సమతుల్యం చేయడానికి మరియు లోతైన కణజాలం నుంచి టాక్సిన్స్ని తొలగించడానికి పంచకర్మ చికిత్స అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే ఇది శరీరంలో ప్రవాహాన్ని పెంచడానికి, రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు మూసుకుపోయిన చర్మరంధ్రాలని క్లియర్ చేయడానికి ఉత్తమమైన చికిత్స. ఈ చికిత్స వ్యక్తి యొక్క శరీర దోషం ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ చికిత్సతో శాశ్వతంగా నయం చేసుకోవచ్చు. శరీర దుర్వాసనను దూరం చేసుకోవడానికి మీరు పాటించాల్సిన నాలుగో టిప్, కెఫెన్ మరియు ఆల్కహాల్కి దూరంగా ఉండడం. శరీరం నుంచి దుర్వాసన వచ్చే వారికి కెఫెన్ మరియు ఆల్కహాల్ యొక్క అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల వీటికి కాస్త దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇవి శరీరం యొక్క సహజ సువాసనను మార్చగలవు మరియు బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించగలవు. దీనివల్ల బలమైన అసహ్యకరమైన వాసనలు వస్తాయి. శరీర దుర్వాసనను దూరం చేసుకోవడానికి మీరు పాటించాల్సిన ఐదో టిప్, మసాలాలు తగ్గించండి. కొంతమంది స్పైసీగా తినడానికి ఇష్టపడతారు. దానికోసం ఆహార పదార్థాల్లో ఎక్కువగా మసాలాలను వాడుతూ ఉంటారు. కానీ మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల శరీరం నుంచి దుర్వాసన పెరుగుతుంది. ఎందుకంటే మసాలా దినుసులు మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల చెమట ఎక్కువగా పట్టి దుర్వాసనకు దారితీస్తాయి. అంతేకాకుండా ఇది నోటి దుర్వాసనకు కూడా కారణమవుతుంది. కాబట్టి శరీర దుర్వాసనతో బాధపడేవారు మసాలాలకు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండండి. కావాలనుకుంటే ఎప్పుడో ఒకసారి తినచ్చు. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే శరీర దుర్వాసన ఆమడ దూరంలో ఉంటుంది. ఒక వారం రోజులు ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి. ఆ తర్వాత ఎలాంటి ఫలితం కనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతూ ఆయుర్వేద చికిత్సతో మీ సమస్యను దూరం చేసుకోవాలి అనుకుంటే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాలని పొందుతున్నాం. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వర్ధన ఆయుర్వేదాకి వచ్చి మీ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసి వారికి కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఇలా అందరికీ ఉపయోగపడే కంటెంట్ మరింత తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.